మీ ఇంట్లో ఎవరైనా నోట్లో వేళ్ళు పెట్టి ప్రతిరోజు కక్కుతున్నారా? మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా ఈ విధంగానే నోట్లో వేళ్ళు పెట్టి వ్యా 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 అంటూ కక్కుతున్నారా? ఈ అలవాటు చాలా చెడ్డది. చాలామందికి ఈ విషయం తెలియక నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని, నాకు యాసిడ్ ఉందని, నేను కక్కితే పడిపోతుందని, పసరంతా పడిపోతుందని, పొట్టంతా క్లీన్ అవుతుందని చాలామంది అపోహలకు గురవుతూ ఉంటారు. దయచేసి నోట్లో వేళ్ళు పెట్టి కక్కటం అనేది చాలా చాలా తప్పు. మీకు గొంతులో గనక ఏమన్నా తెమడ ఉన్నట్లయితే, మీకు జలుబు ఉన్నట్లయితే, మీకు సైనస్ ఉన్నట్లయితే గొంతులో గోరెచ్చటి నీళ్లు వేసుకొని ఆ అంటూ మీరు గొంతుని ఒక 4-5 నిమిషాల పాటు ఎంత క్లీన్ చేసుకున్నా ఏమీ కాదు. కానీ నోట్లో వేళ్ళు పెట్టి, లోపలి దాకా వేళ్ళు పెట్టి, కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే పొట్ట మొత్తం కూడా ఇట్లా కదిలిపోయి మీరు లోపల ఉన్నటువంటి పసరంతా కక్కేసి చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. పసరంతా పడిపోయింది అని సంబరపడతా ఉంటారు. లోపల ఉన్నటువంటి యాసిడ్ని మనం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం. ఈ మధ్యన ఒక స్పింక్టర్ ఉంటుంది. దీన్ని మొత్తం బయటికి తీసుకొచ్చి ఈ విధంగా ఈసోఫేజైటిస్ అనేటటువంటి ప్రాబ్లం వస్తుంది. ఈసోఫేగస్లో ఫైబ్రోసిస్ అనేటటువంటి ప్రాబ్లం కూడా రావచ్చు. తర్వాత ఈ ఫ్యారింజైటిస్ అనేది కూడా రావచ్చు. ఇంకొంతమందికి ఎనామిల్ అనేటటువంటిది కూడా దెబ్బతినవచ్చు. దానివల్ల అన్ని అనర్థాలే ఉంటాయి. ఇదేంటంటే ఒక విషయస్ సైకిల్ లాగా అయితే చాలామందికి నోట్లో వేళ్ళేసి కక్కితేనే వాళ్ళకు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. దయచేసి మీరు దాన్ని ఎంత తొందరగా ఆపేస్తే అంత మంచిది.